Hi students, ఆర్గన్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో మొత్తం టోటల్గా మనకి అసలు క్లౌడ్ కంప్యూటింగ్ హిస్టరీ అంతా కూడా ఇందులో వస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఏ అంశాలు వచ్చాయనేది కూడా. ద కాన్సెప్ట్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ ద ఇయర్ 1950s విత్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ యాక్సెసిబుల్ వయా థిన్ స్టాటిక్ క్లయింట్స్. ఇక్కడ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అంటే బల్క్ డేటాని స్టోర్ చేసుకుని ఉంటుంది అనమాట. సో ఏ లాట్ ఆఫ్ డేటా, ఒక 10 ఇయర్స్ అవ్వచ్చు, 20 ఇయర్స్ అవ్వచ్చు. మనం ఏదైనా ఒక క్వరీ అంటే ఒక క్వశ్చన్ అడిగిన వెంటనే దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ 100 ఇయర్స్ కంపెనీ ఉంది, దాని యొక్క గ్రోత్ తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. ఒక క్వశ్చన్ అడగగానే మొత్తం టోటల్గా అది చెక్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా ఇస్తుంది. సో అటువంటి వాటిలో మనం మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ బల్క్ డేటా అనమాట. Before emerging the cloud computing, there was client-server computing, which is basically centralized storage in which all the software applications, all the data and all the controls are resided on the server side. మొత్తం అంతా కూడా సర్వర్లోనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుందన్నమాట. ఇది సెంట్రలైజ్డ్ స్టోరేజ్. సెంట్రలైజ్డ్ స్టోరేజ్ అంటే ఏంటి అంటే మీకు సింపుల్గా అర్థం అవడం కోసం మనం సెంట్రల్ ఏసీ అంటాం ఇప్పుడు కళ్యాణ మండపాలు వీటిల్లోనూ. సో ఆ ఏసీ ఏం చేస్తుంది, మొత్తం టోటల్గా అంతటికి కూడా ఇస్తుంది కూలింగ్. సో అలాగే ఇక్కడ కూడా ఈ సెంట్రలైజ్డ్ స్టోరేజ్ అంటే మొత్తం ఎక్కడి నుంచి ఏ లొకేషన్ నుంచి అయినా సరే మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు యూజర్స్ అని చెప్పడానికి ఉపయోగపడేదే సెంట్రలైజ్డ్ స్టోరేజ్ అంటాం. సో ఇక్కడ మొత్తం అన్ని అప్లికేషన్స్ ఉంటాయి అంటున్నారు, డేటా ఉంటుంది. నెక్స్ట్ దీని అంతటిని కూడా కంట్రోల్ చేసేదంతా కూడా సర్వర్ సైడే ఉంటుందని చెప్తున్నారు. If a single user wants to access specific data or run a program, he need to connect server and then gain appropriate access and do the business. సో మనం ఏదైనా ఒక బిజినెస్ చేయాలనుకున్నా లేదంటే ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా ఏం చేస్తాం, ఒక సింగిల్ యూజర్ కావాలి అనుకున్న డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు, లేదంటే మల్టిపుల్ యూజర్స్ కూడా ఆ డేటాని యాక్సెస్ అని చేసుకుంటాం అనమాట. Then after distributed computing came into picture where all the computers are networked together and share their resources when needed. సో మనకు కావాల్సిన విధంగా పిక్చర్స్ని కానీ వాటిని కూడా మనం ఈజీగా యాక్సెసిబిలిటీ చేసుకోవచ్చు. సరే, అసలు యాక్చువల్గా ఈ టాపిక్ అనేది మనకి 1950స్లో ఇంట్రడ్యూస్ చేసాం. సో తర్వాత at around in 1961, John McCarthy suggested in a speech at MIT that computing can be sold like a utility, just like a water, electricity. మనం వాటర్ని ఎలా ఇప్పుడు ఆ టిన్స్లో మినరల్ వాటర్ పర్చేజ్ చేస్తున్నాం, అదేవిధంగా ఎలక్ట్రిసిటీని ఎలా పర్చేజ్ చేస్తున్నాం, అలాగే మీరు క్లౌడ్ కంప్యూటింగ్ని కూడా ఫ్యూచర్లో మీరు సోల్డ్ చేస్తారు అని ఆయన చెప్పండి. It was a brilliant idea, but like all brilliant ideas, it was ahead of its time. As for the next few decades, interest in the model, the technology simply was not ready for it. ఇదేమీ అంత సింపుల్గా మనకి రెడీ అవ్వలేదంట. సో చాలా డికేట్స్ అంటే ఇయర్సే పట్టింది, మనకి నెంబర్ ఆఫ్ ఇయర్స్ బట్టి సో వచ్చిందని చెప్తున్నారు. మనకి 1950స్లో స్టార్ట్ ఆఫ్ ఆటోమేషన్ ఫేజ్, లోకలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 1960లో రైజ్ ఇన్ డిమాండ్ ఆఫ్ పర్సనల్ డెస్క్టాప్స్, డీసెంట్రలైజ్డ్ కంప్యూటింగ్, బర్త్ ఐటీ సర్వీస్ ఇండస్ట్రీస్. 1990స్లో వచ్చేటప్పటికి విర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఆఫర్డ్, డిమాండ్ ఫర్ హై బ్యాండ్విడ్త్, .com రెవల్యూషన్. 2000కి వచ్చేటప్పటికి ఇఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అవుట్సోర్సింగ్ అంటే వాళ్ళు చేసే వర్క్ని ఇంకో చిన్న కంపెనీలతో వర్క్ చేయించుకుని మళ్ళీ ఆ డేటా అంతటిని వాళ్ళు గ్యాదర్ చేసుకుని ఎలాగా ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా అనమాట. ఇంక్రీజ్ ఆఫ్ విర్చువలైజేషన్. బిహైండ్ 2010 ఎమర్జెన్సీ ఆఫ్ ఏ సర్వీస్, డెలివరీ ఆఫ్ LAAS, PAAS, SAA, SAAS, NAAS. సో ఇవన్నీ కూడా వాటికి సంబంధించి నేమ్స్ అనమాట. కొలాబరేటివ్ కంప్యూటింగ్, యూటిలిటీ కంప్యూటింగ్ మోడల్. సో మనకి వీటితో పాటుగా మనకి
1999లో Salesforce.com అనేది స్టార్టెడ్ డెలివరీ ఆఫ్ అప్లికేషన్స్ టు యూజర్స్ యూజింగ్ ఎ సింపుల్ వెబ్సైట్. The applications were delivered to enterprises over the internet, and this way the dream of commuting sold as utility were true. సో ఇది రావడం వల్ల మనకు ఒకటి అర్థమైంది బాగా. అంటే ఈ వెబ్సైట్ రావడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇంటర్నెట్లో ఓకే సోల్డ్ చేయొచ్చు, అంటే దీన్ని యూజ్ చేసుకుంటారు, దీన్ని యూజ్ చేసుకుని మనకు మనీ అనేది ఇస్తారనేది ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది మనకు. ఇన్ 2002 అమెజాన్ స్టార్టెడ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ providing services like storage, computation, and even human intelligence. However, only starting with the launch of Elastic Computing Cloud in 2006, a truly commercial services open everybody existed. మీకు Amazon.com తెలుసు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈజీగా మనం ఏదైనా పర్చేజ్ చేయాలనుకుంటే వాళ్ళు డేటాను మన అడ్రస్ అన్నీ కూడా వాళ్ళు తీసుకుని మనకి డెలివరీ చేస్తున్నారన్నమాట. సో అలా వెబ్ సర్వీసెస్ అనేది 2002లో స్టార్ట్ చేస్తుంది. ఇన్ 2009 గూగుల్ యాప్స్ ఆల్సో స్టార్టెడ్ టు ప్రొవైడ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎంటర్ప్రైజెస్ అప్లికేషన్స్. సో 2009 ఇది వచ్చేటప్పటికి ఇంకా మొత్తం ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చాలా పాపులారిటీ కింద మారింది. Of course, all the big players are present in the cloud computing evolution. Somewhere earlier, somewhere later. In 2009, Microsoft launched Windows, Azure, and companies like Oracle and HP have all joined the game. This proves that today cloud computing has become mainstream. So, మనకి ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అనేది 1 by 1 ఇలా మనకి మారుతూ వచ్చిందనమాట. సో మనకి ఆరిజిన్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. The concept of cloud computing came into existence in the year 1950 with implementation of mainframe computers accessible via thin static clients. సో మనకి 1950లో ఇంట్రడ్యూస్ అనేది చేయగలిగాం. సో తర్వాత మనకి 1961లో జాన్ మ్యాక్ చార్టీ సజెస్ట్ చేశారు. సో ఇది చాలా సక్సెస్ఫుల్గా మనకు ఉంటుంది అని. తర్వాత వచ్చేటప్పటికి 1950స్లో వచ్చేటప్పుడు మనకి స్టార్ట్ ఆఫ్ ఆటోమేషన్ ఫేజ్, లోకలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 1960లో వచ్చేటప్పటికి రైజ్ ఇన్ డిమాండ్ ఆఫ్ పర్సనల్ డెస్క్టాప్స్, డీసెంట్రలైజ్డ్ కంప్యూటింగ్, బర్త్ ఐటీ సర్వీసెస్ ఇండస్ట్రీస్. 1990స్కి వచ్చేటప్పటికి విర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఆఫర్డ్ డిమాండ్ ఫర్ హై బ్యాండ్విడ్త్, .com రెవల్యూషన్. 2000కి వచ్చేటప్పటికి ఇఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, అవుట్సోర్సింగ్, ఇంక్రీజ్ ఆఫ్ విర్చువలైజేషన్. నెక్స్ట్ బిహైండ్ 2010కి వచ్చేటప్పటికి ఎమర్జెన్సీ ఆఫ్ AS as a service, delivery of LAAS, PAAS, SAA, SAAS, NAAS, వాటితో పాటు కొలాబరేటివ్ కంప్యూటింగ్, యూటిలిటీ కంప్యూటింగ్ మోడల్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. తర్వాత 1999లో Salesforce.com అనేది మనకి వచ్చింది. తర్వాత 2002లో అమెజాన్ స్టార్టెడ్ వెబ్ సర్వీసెస్. 2009లో గూగుల్ యాప్స్ అనేది వచ్చింది. So this is totally origins of cloud computing.